నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో చిన్నారి ఆస్పియా కుటుంబానికి పరామర్శ, ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన నీటి సరఫరా విభాగం సిబ్బంది, ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలంటూ వేడుకోలు. కోరంగిలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు, ముఖ్య అతిథిగా హాజరైన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం సరికాదు, చంద్రబాబును శ్రీవారు క్షమించరన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. చిత్తూరు జిల్లా పుంగనూరులో చనిపోయిన చిన్నారి ఆస్పియా కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్లో పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇచ్చిన అప్పు తీర్చమని అడిగినందుకే కోపంతో 6 ఏళ్ల బాలికలను ఓ మహిళ హత్య చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట తెలిపారు. చిన్నారి ఆస్పియా తండ్రి అజ్మతుల్లా వద్ద 3.5 లక్షల రూపాయలను ఓ మహిళ అప్పుగా తీసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకే సదరు మహిళ కక్ష కట్టి బాలికను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి పూర్తి భరోసా ఇచ్చారు. దోషులకు కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలో అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు గానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనోడు కూడా చెప్పారు నాకు, పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా మీ వర్షన్ లో? చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. అవును, వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మడ అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆయన ఆదివారం కాకినాడ జిల్లా కోరంగి మడ అడవుల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మడ అడవుల సంరక్షణపై అవగాహన కల్పించేలా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రకాల పోటీలు పెట్టి దాంట్లో పొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించి 20 గ్రామాల్లో ఈడీసీలను ఏర్పాటు చేశారు. ఆ ఈడీసీలన్నింటినీ కూడా డెవలప్మెంట్ నిమిత్తం ఒక్కొక్క ఈడీసీకి 2 లక్షలు చెక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేశాడు మన వరప్రసాద్ గారు. రోజు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ సూర్యనారాయణ గారు చెప్పారు, మన దేశంలోనే అత్యంత పెద్దదైన 2వ అధికారాన్ని మన కోరంగి అధికారాన్ని సుమారు 60,000 ఎకరాల మడాడీలు ఉన్నాయి. ఒక పక్క మనకు హోటల్లో ఉంది. ఈ రెండింటి వల్ల మనకు ఆ రోజు సునామీ కానీ అనేక ప్రతిని మన అన్నింటినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాయి ఈ మడాడీలు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మడాడీలని నరకకుండా మరి పుష్కలంగా మడాడీలు పెంచాలి. వన్యప్రాణులు కూడా అనేక మాయైపోతున్నాయి, మనకి చాలా తగ్గిపోతున్నాయి. దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల నియోజకవర్గంలో మనకి మంచి సోర్స్ ఉంది కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ మేము కూడా పెడతాం. అందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇక టూరిజం పెట్టాము కానీ సార్ వాళ్ళు కష్టము ఉపయోగించున్నాం కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా లబ్ధి పొందలేదు. లబ్ధి పొందేలాగా ఏం చేశారు సార్, ప్రతి ఈడీసీ కూడా ఆ గ్రామం డెవలప్ చేసుకునే విధంగా 2 లక్షల రూపాయలు ఈడీసీ నుంచి అదే మన టూరిజం నుంచి ఈడీసీకి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు సార్. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు వీణాపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు వీణాపాణి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో మేళ తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీని నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, సికోటి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కాకినాడలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరి దేవస్థానంలో 4వ రోజుని అమ్మవారిని వీణాపాణి అవతారంలో ప్రజలకి అందరికీ కూడా దర్శన భాగ్యం కలగజేశారు. 4:05 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజుని మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు కూడా అమ్మవారు ఇదే అవతారంలో విఐపి దర్శనాలకు కూడా ఒక టైం అంటే అలాట్ చేసాం, బోర్డులు పెట్టాం. అది కూడా కొంచెం మీ ద్వారా భక్తులందరూ కూడా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఆ టైం పెంచకుండా వచ్చి తీసుకోవాలని చెప్పేసి దర్శనం చేసుకోమని కోరుతున్నాం. అదేవిధంగా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు అన్నీ కూడా దగ్గర నుంచే పెట్టాం. రోడ్డు నుంచి క్యూ లైన్లు లేవు, మీరు అందరూ కూడా చూసుకుంటారు. అంచేత లాస్ట్ 3 days బయట నుంచి పెట్టవచ్చు తప్ప ప్రస్తుతం ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి సిస్టంలోనే పెట్టడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని నలుగురికి చెప్పి ఈ దేవాలయం తాలూకా పవిత్రతను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అమ్మవారి దయను అందరూ పొందాలని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. శ్రీపీఠంలో 4వ రోజు ఘనంగా మహాశక్తి యాగాన్ని నిర్వహించారు. ఆదివారం సౌభాగ్య ప్రాప్తి కోసం సౌభాగ్య పూజ అత్యంత ఘనంగా జరిగింది. 4వ రోజు శ్రీపీఠంలో ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని వారాహిదేవిగా అలంకరించారు. కుంకుమ పూజలో దాదాపు 30,000 మందికి పైనే మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు మాట్లాడుతూ అమ్మవారి పాదాల వద్ద సమస్తాన్ని సమర్పించి అమ్మవారికి ఈ మహాశక్తి యాగంలో భాగంగా వేడుకోవాలని సూచించారు. మహాశక్తి యాగంలో భాగంగా ఇలా కుంకుమార్చన చేయడం మంచిదన్నారు. మహాశక్తి అలంకరణలో ఉన్న అమ్మను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు.
సీమలరాజుని సీమ సింహాసనేశ్వరి నిజుండ సంభూత దేవత సార్య సమన్విత రక్తవాను సభత్రాన తెచురుబాబు సమన్విత రారక్త రూప పాతాభ్య శ్రోత తారాలంత తోడవర మనరూపెత్త తోదండ మొంటి బ్రహ్మాండ సాయిత నిరాల రూప దేవాదోళ. వాడికి ఎవరు నేర్పలేదు. వాడు 30 రోజులు ఇక్కడ మనం అందరం భోంచేసి వెళ్ళిన తర్వాత వాడు చెత్తలు ఎత్తుతూ ఉన్నాడు. అందరు తిని పాడేసింది. ఎందుకంటే స్వామీజీ చెత్త తీయమన్నారు, చెత్త ఉండకూడదన్నారు, స్వామీజీ చూస్తే కొడతారని వాడు అక్కడ అందరిది తిని పాడేసింది. వాడు ఏరేవాడట. ఎప్పుడు మొన్న మహాశక్తి యాగంలో. అప్పుడు ఈ లలితా సహస్రనామం వింటూ 30 రోజులు వాడంతటా వాడి ఇంట్లో చెప్తుంటే నీకు ఎలా వచ్చిందంటే స్వామీజీ నేర్పారు నాకు, అక్కడ స్టేజ్ మీద నుంచి విన్నానన్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.